తొందరగా పిలిపించు. కొట్లో గుమస్తాలు కూడా లేరు. అదేంటి బాబు? మొత్తాన్ని వరుస పెట్టి తీసేసి కరోనా వచ్చిందని మొత్తాన్ని వరుస పెట్టి తీసేసా. మధ్యాహ్నం దాకా మై చూసుకోవడం, ఆ తర్వాత నేను చూసుకోవడం. ఏంది చూసుకునే వ్యాపారం. వ్యాపారం అంటే వ్యాపారం. తొందరగా పిలిపించు. తప్ప స్వామి గారు ఏదో 4 ఫ్యాన్లు బిగించాడు. గాలి లేకుండా ఇబ్బంది ఏంది? అవసరం లేదు నాయన, స్వామి గారు బియ్యాల్సినంత అవసరం లేదు. మొన్న సరుకులు తెచ్చారట మీ కొట్లో స్వామి గారు. బాకీ లోసుల కోసం నిన్న ఆదివారం రోజు వచ్చాడు. ఎవరు? మీ నాన్నగారు. మయ్య? అవును, మయ్య 60 రాడే వచ్చాడు బాబు. ఆదివారం రోజు గుమస్తాలు లేరు కదా, అది గుమస్తాలు లేకపోయింటారు. మయ్య వచ్చాడు. వాకిట్లో కూర్చొని ఉండా. లత్తప్ప ఏమిటి వాకిట్లో కూర్చొని ఉండవు అని పలకరించాడు. మయ్య మనిషి కనపడితే ఎవరినైనా పలకరిస్తాడు మయ్య. అవును నాయన, ఏం లేదు బాబు గారు, ఎండాకాలం కదా, ఇంట్లో గాయాలు దోడలేదు, ఉక్కపోతుంటే వచ్చి వాకిట్లో కూర్చున్నాను. గాయాలు దొరకపోతే ఎవరైనా చేసేది ఏముంటుంది? ఆ మాట మీ నాన్నగారు ఏమన్నారో తెలుసా? లత్తప్ప నువ్వేం భయపడబాక. మయ్య ధైర్యం చెప్పట్లో కడప జిల్లాలో నెంబర్ 1. అవును ఆయన. లత్తప్ప నువ్వేం భయపడబాక, అబ్బాయి చేత 2 ఫ్యాన్లు పంపిస్తాను, బిగించుకోమన్నాడు. మయ్య అన్నాడా? అన్నాడు బాబు. మయ్య అన్నాడే? అన్నాడు బాబు. అయినా మీ అంటే కిలారెడ్డి నారాయణ అంటాడు కానీ మయ్య అన్నాడే? లేదు బాబు, మీ నాన్నగారే అన్నారు. అయినా మీ నాన్నగారికి ఈ ఊళ్ళో ఎంత పేరుందని. అసలు ఈ ఊళ్ళో ఏంది, మయ్య కడప జిల్లా మొత్తం ఉంది. మంచి పేరు ఉంది మయ్యకి. మయ్యని ఎంపీగా పోటీ చేయమని మూడు పార్టీలు వెంటపడ్డారు. ఎవరు మాటగల మయ్య ఒకటే చెప్పాడు, అబ్బాయి మనం మాత్రం పోటీ చేయొద్దు, ఓలకి చెప్పలేదు ముఖ్యమంత్రి పదవి తీసుకుందాం అన్నాడు మయ్య. ముఖ్యమంత్రి పదవి కావాలి. ఈ ముండకెందుకో రాజకీయం, తొందరగా పిలిపించు. అయినా దేశంలో అందరూ ఎర్రటోళ్ళని కోరుకుంటారు, నల్లటోళ్ళు మొత్తం నాశనం అయిపోవాలైంది. నలుపు నారాయణమూర్తి నా మాట విను రామ్మారా. తప్ప ఏందమ్మా అంటుంది? అదే నాయన, శెట్టి గారు ఎర్రగా బుర్రగా నైసుగా నాజుగా ఉండరు అని అంటారు. నిజమా? మేము విన్నాను, కవరప్పు చెప్పేది నల్లగా అంటున్నా. ఆ మాట కూడా అంది నాయన. శెట్టి గారు నల్లగా ఉండ, నైసుగా నాజుగా ఉండరు అని అంటారు. నైసుగా నాసి అనుకున్నావా? కోస్తా వ్యాపారస్తులు ఎక్కడైనా ఎర్రగా ఉంటాడేంది? వ్యాపారం ఈటు కాదు. సరే కానీ బాబు, తమ నల్లగా ఉంటానికి కారణాలు నాలుగు చెప్పండి. అన్ని నలుపులే. అసలు 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 ఎరుపే నేను అమ్మ తోడు. తమరే కొట్టుకుంటారు. నీకైతే ఎవరు ఎగబడి గుచ్చి కొడతారు, మాకెవరు కొడతారు? ఏంది గుచ్చి కొట్టే పైకం? అదేమ్మా అసలు సంగతి. చేసేది చీకటి వ్యాపారం కదా, వేడికి తట్టుకోలేక ఎరుపంతా నీ నాణ్యమైన నలుపు వచ్చిందమ్మా. రామ్మా రావే, తొందరగా పిలిపించు. సరే కాని బాబు, ఎన్ని రోజుల నుంచో మిమ్మల్ని ఒక్క మాట అడగాలనుకుంటా. అడుక్కోనికి ఇబ్బంది, కడప జిల్లా మొత్తం అడుక్కోనికి ఇబ్బంది. అయ్యో, అడుక్కోడు ఏంటి బాబు? అడుగుతాను అన్నాను. నేను అన్నది కూడా నీకు అర్థం కాలేదు కదా. అదే బాబు గారు, ఎన్ని రోజుల నుంచో మీ చేత ఒక్కసారి పెట్టుకుందామని ఉంది. అయ్యో, మన కార్యం ఉంటలేదులే, మై చేత పెట్టిస్తావు. అయ్యో, మీరు అపార్థం చేసుకున్నారు బాబు. మీ చేత 14 కేజీల వడ్రానం పెట్టుకుందాము అనుకున్నా. 14 కేజీల వడ్రానం అడుగు పెట్టి అరగంట కాలేజీ వెళ్ళి అమ్మ కడుపులు మాట 14 కేజీల వడ్రానం పిలిపి సంబంధం అంతా ఉత్తేవారమేనే. ఆయన వికారంగా ఉంటేనే మనకు లకారం పలికేది. ఈయన ఏ మాత్రం ఆకారం ఉండో మనకు శ్రీకారమేనే. నా తల్లి నా మాట తొందరగా పిలిపించు. అమ్మాయి చెప్పావు తప్ప, అమ్మాయి చెప్పావు, విషయం చెప్పా బాబు. శెట్టి గారు చాలా మంచోడు, చెప్పా మంచి పనివాడు. అవును, చేయడం మొదలు పెడితే ఆపి పని మీద ఉండదు. ఏ పని అయినా అట్నే ఉంటుంది. కొట్లో సరుకులు అట్లా దొరుకుతాడు, మంచోడు అని చెప్పాను బాబు. ఫిగర్ కూడా మంచి మంచి కలర్ అని చెప్పా. అమ్మ శెట్టి గారు చాలా మంచి వారే, ఏమిచ్చినా అడిగి తీసుకోడే. చేశారని తృప్తి పడతాడు కానీ చేసేది ఏం లేదే. వాళ్ళు అయ్యే ఏం చేయలేదే, వీడు మాత్రం నిన్నేం చేస్తాడు. మనం చెప్పింది ముందు చెప్పింది. వాంతి వచ్చిన భ్రాంతి లాగా నటివే. వాడి దగ్గర ఉంటా మూట కోసం పాడుపడిపోతున్నా మాట. వేసే ముండ గోలి సంవత్సరం అనుకోవాలి మొండ. అమ్మా, ఈ మూట కంటే వాళ్ళ అయ్యింది ఇంకా పెద్ద మూట అంటమ్మా, బాగుపడిపోతాం రా. మూట అందుకే
ఏమన్నామో ఏం చూపు. మా అమ్మ ఉన్నదని మనసును సందేహించి ఊరకుండినా అడుగైనా కదపడే రండి. ఇంకేం కదలేదు, ఇంజిన్ చల్లబడింది. ఏమందమో ఏమి సోపు. చేస్తున్నా ఏంటండి నడిపి చేస్తున్నారు ఏంటి అది అది కాదండి ఎట్లుంటుందని ఊరకట్ట కదిలించా అమ్మో ఎలా ఉంటుందో అని నడుమి చేసి కదిలిస్తున్నారా ఇదేం చెప్పండి అదే కదిలించాలని కదిలించలేదండి చూద్దామని మరి ఎలా ఉందండి మరి ఏమన్నా ఏమైంది అదేందో ఒక రకంగా ఉందండి ఎవరు ఒక రకంగా ఎలాగా ఏమైంది అర్థం కాదు ఏం అర్థం కాలేదా అలవాట్లేని వారం కదా మరి మాకేమవ్వలేదే మాకేమవ్వలేదు నీకెందుకు అయితే అయ్యే వాళ్ళకి దాని ఇంట్లో ఉంచిన సంగతి తెలవక నా నోటికి వచ్చినట్టు వాగే నా పంప ముంచారు కదా అమ్మ కడుపు ఏంట భయం మాకే భయం ఎడుకోవాలి
మరి ఎందుకు అంత కంగారు? కంగారు కాదండి, లోపలైందన్న చప్పుడు. ఆ చెప్పులేంటండి? చెప్పులా? చెప్పులు చేతులకి ఎట్లా వచ్చాయమ్మా? మీరు భయపడితే వచ్చాయి. ఆ తర్వాత అక్కడ శవాల మీద నడిచిన మనుషులు. అందుకే అలా ఇలా లోపలైందన్న చప్పుడు. మీరు అనగానే కాదండి, మా చిత్ర సామాన్లు ఏవో సర్దుతూ గంట గిన్నె పగలగొట్టింది. ఎవరు మన చిత్ర? గిన్నె పగల కొట్టుకుందా? పగలగొట్టింది. అది ఆడుకుండా కింద పడేసి ఉంటే పగిలిపోయి ఉంటుంది. ఏమండి అమ్మాయిని ఒకసారి పిలవండి. మీరే పిలవండి, మీరే పిలవండి శెట్టి గారు, పిలవండి. చిత్ర కమాన్ ప్లీజ్. అబ్బో ఏంటండి రాజు, అమ్మాయి ఏమన్నా పల్లె ఉందా? చిన్నపిల్ల అదే పని చేస్తుందండి. ఎంత చిన్నపిల్ల అయితే ఏమండి, భగవంతుడు మూడో కళ్ళు తెరవాలి కానీ ఎంతసేపు. శెట్టి గారు ఇలా పిలిస్తే అమ్మాయిలు వస్తారా? ముసలమ్మలు కూడా రారు. అమ్మాయిలు రావాలంటే మంచి ఊపులో పిల్లలు తెలుసా? ఏమండి ఎవరు బిజినెస్ వాళ్ళకి అలవాటు, మీరే పిలవండి. రామ్మ చిలకమ్మ ప్రేమ మలకమ్మ. ఇదేం మనుషులు బరాయించే వారం కాదే. అది కాదని అమ్మ కడు మన ఏనే ఇంట్లో తోపు తోసావు? నేను తెలియలేదు బాగారు, అమ్మ లోపల నుంచి తోసింది. మీ అమ్మ దోస్తే నా మీద పడ్డా, నుంచి నేను దోస్తే అక్క వినబడతా, అటు నుంచి అక్క దోస్తే మీ వినబడతా. ఏమండి దీనికి తోపడ అలవాటు ఏంటండి? మా అమ్మ నేర్పిన ముద్దులాటండి. అదే బాగుండి ₹1 ఇవ్వండి. ఏం జరిగిందని? ఏం జరగాలి? ఏ లాభం వచ్చింది? అమ్మకి ఎంట్రన్స్ లో ₹10 ఇచ్చా. అయితే ₹10 ఇవ్వు. అమ్మకి 10, నీకు 20. అసలు అమ్మ సర్వీస్ ఎంత, నీ సర్వీస్ ఎంత? అసలు సొమ్ము 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 ఏం చేసుకుంటారు మీరు? సొమ్ము కాఫీ తాగుతాను. కాఫీ తాగడానికి సొమ్ము ఎందుకే? ఏదైనా కాకవాడని చూసుకొని ఖాతా పెట్టుకోపో. ఆ పిల్లకి అప్పిస్తారేంటి? అయ్యో నీకు ఇంకా వ్యాపారంలో పట్టు దొరకలేదే. ఏ జేబులో పెట్టాము. ఉండండి, తినండి తినండి తినండి. నా సొమ్ము ఎంత తింటారు? తినండి. చెరువు దగ్గర ఊరు మీద పడింది. మయ్య సంపాదించిన మనం ఖర్చు పెడతాం, తెంపు చేసామంతే. తినండి బావా. ఒకసారి ఒకసారి అక్క పక్కన నిలబడు. నేను నిలబడతామా? కొంచెం రెస్ట్ తీసుకోవడానికి కుదరదా? రెస్ట్ అంటే రెస్ట్ ఏంటి? అది కొంచెం పనుకోవడానికి కుదరదా? పడుకుంటావు? అది కాదండి, కొట్టు దగ్గర పొద్దుగులు పని చేసి వచ్చి అందుకని. అంటే ఇక్కడ పడుకొని అక్కడ పని చేయాలి. సరే సరేలే. అమ్మాయి నిలబడు. మా అక్క పక్కన నిలబడితే ఒక స్మైల్